అల్లూరు జిల్లా చింతపల్లిలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతపల్లి సెంటెన్స్ స్కూల్లో విద్యార్థులు కిట్స్ ప్రదర్శించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయంలో ఏరియా హాస్పిటల్స్లో జెండా ఎగురవేశారు. గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎక్సైసీఐ కూర్మారావు మాట్లాడుతూ గణ స్వాతంత్ర్యం సందర్భంగా పూర్తి స్వాతంత్ర్యం వచ్చిందని, విధి నిర్వహణలో అందరూ బాధ్యత కలిగి నాటుసారా, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు అరికట్టడానికి కృషి చేయాలన్నారు. ఎస్ఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని బైక్ ర్యాలీ నిర్వహించారు. అందరికీ రప్పించినందుకు వారిని స్మరించుకుంటూ ఈ జెండా పండుగ చేసుకుంటాం అన్నమాట ప్రతి సంవత్సరం. అందుకు ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మీరందరూ కూడా ఇప్పుడు మన పోరాటాలు చేయవలసిన లేదు, మనకి హక్కులు ఉన్నాయి. మనకి చాలామంది పెద్దలందరూ వాళ్ళ ప్రాణాలు అర్పించిన హక్కులు ఇచ్చారు. ఆ హక్కుల్ని మనం కాపాడుకుంటూ మన తోటివారి సాయం చేసుకుంటూ మీరు దినదినాభివృద్ధి చెందాలి. ఈరోజు ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి పూర్తి హక్కులు రాలేదు. కాకపోతే దానికి డాక్టర్ అంబేద్కర్ గారితో సహా 300 మంది ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ చేసి రాజ్యాంగాన్ని రాశారు. రాజ్యాంగం ఉపయోగించే కంప్యూటర్లు వచ్చాయి, కానీ అప్పట్లో లిఖితపూర్వకంగా రాశారు, చేతి ద్వారా రాసి. You are aware of it. On this day, 1950, the Constitution of India came into effect, making the largest democracy in the world. And it is the Constitution of India is not just a legal document, but it is soul of our democracy. This day is a tribute to the vision, sacrifices, and all the determination of our freedom fighters and the founding leaders who laid the foundation of independent India. And today we proudly call our home India. And today we are grateful to all the freedom fighters who ఇచ్చేసిన గౌరవ ఎంపీడీఓ గారికి, అలాగే గౌరవ సర్పంచ్ గారికి, గౌరవ వైస్ ఎంపీపీ గారికి, అలాగే మండల ఎంఈఓస్కి, మండల పరిషత్ సిబ్బందికి, అలాగే మరి ఉపాధ్యాయులకి, అలాగే పత్రికా విలేకరులకి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి స్వతంత్ర దినోత్సవం అనేది అందరికీ తెలుసు. ఇండిపెండెన్స్ డే కోసం ఎందరో ప్రాణ త్యాగము చేయడానికి మనకు స్వాతంత్రం వచ్చింది. మరి గణతంత్ర దినోత్సవం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ముందు రాజ్యాంగం అనేది ఏర్పడిన రోజు మాట. ఈరోజు పూర్తిగా మనకి అమల్లోకి వచ్చిన రోజు. స్వతంత్రం అయితే వచ్చింది, కానీ మన హక్కుల్ని మనం పూర్తి స్థాయిలోని సద్వినియోగం చేసుకోవడం అనేది ఆ రోజు ఈ January 26 అనేది. మరి ఇందాక మరి గౌరవ ఎంపీడీఓ గారు అన్నట్టు 2